వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో తెలుగు సినీ పరిశ్రమతో సెట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకరిద్దరు తెలుగు చిత్ర పరిశ్రమ వ్యక్తులు వైసీపీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ బాహాటంగా వచ్చి మద్దతు తెలిపే అవకాశం లేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి. అందుకే చిత్ర పరిశ్రమ కూటమి ప్రభుత్వం విషయంలో సానుకూలంగా ఉంటుంది. అయితే తాజాగా మాజీ మంత్రి అంబటి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. విశాఖ పెట్టుబడుల సదస్సుకు పవన్ రాకపోవడానికి గుర్తిస్తూ సెటరికల్ పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చారు నటుడు బ్రహ్మాజీ. అయితే బ్రహ్మాజీ స్పందించడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది వరదల సమయంలో సైతం ఇలాగే నేరుగా మాజీ ముఖ్యమంత్రికే సెటరికల్ సమాధానం ఇచ్చి షాక్ ఇచ్చినంత పనిచేశారు. ఇప్పుడు మరోసారి అటువంటి అర్థం వచ్చేలా బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖ వేదికగా 2 రోజుల పాటు పెట్టుబడుల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చాయి. అయితే ఈ పెట్టుబడుల సదస్సుపై వైసీపీ పెద్దగా స్పందించలేదు. వైఫల్యాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటువంటి తరుణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక సంచలన ట్వీట్ చేశారు. పెట్టుబడుల సదస్సుకు చినకమ్మ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో అని సెటరికల్ గా ప్రశ్నించారు. దీనిపై జన సైనికులు మండిపడుతున్నారు. ఇంతలో నటుడు బ్రహ్మాజీ ఆ పోస్ట్ పై స్పందించారు. సార్, మీ డాన్స్ అంటే ఇష్టం, మరోసారి చూడాలని ఉంది అంటూ అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. అసలు ఏ ఉద్దేశంతో బ్రహ్మాజీ ఆ పోస్ట్ పెట్టారో అర్థం కావడం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తెగ మండిపడుతున్నాయి.